స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుంది. స్తోత్రం నాయన, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ కరిమేలు ప్రార్థన పెట్టి స్తోత్రాలు. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరినీ పెట్టి నీకు వందనాలు. చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా గల్పుడు ఒట్టివాడు బలహీనుడైన దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మాట్లాడి ప్రతి అపవాది కార్యం లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కరిమేల ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. లైవ్లో ఉన్న వారు కూడా వందనాలు. అమ్మ కొంచెం తగ్గించుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని త్వరగా మనం ప్రార్థనలోనికి వెళ్దాం. హల్లెలూయా. ఎన్నో మార్లు చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అదేవిధంగా క్రైస్తవ సమాజం అంతటికీ కూడా ఈ వాక్యము బాగా పరిచయమైనటువంటి వాక్యము. సమయం చాలా అయిపోయింది కనుక కొద్ది నిమిషాలు నేను ముగించేస్తాను. కనుక ఇక్కడ ఏలియా ప్రవక్తను వాక్యము మనకు చూపిస్తూ ఏమని చెప్తుందంటే, మన వంటి స్వభావం గల మనుష్యుడేనంట. హల్లెలూయా. అంటే మనకి ఎన్ని బలహీనతలు ఉంటాయో, మన శరీరం మనకి ఎలా ఉంటుందో, మనకంటే ఎలాంటి సమస్యలు ఉంటాయో మనం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనం అన్ని చెప్తుంది మాట. అంటే ఏలియా ఎలాంటి వాడు అని అంటే మనలాంటి వాడేనంట. హల్లెలూయా. అంటే మనకంటి సమాజంలో, కుటుంబంలో ఎన్ని విధాలమైనటువంటి పరిస్థితులు, ఒడిదుడుకులు, ఆటంకాలు ఈ శరీరానికి ఉంటాయో, ఇంకా శరీరం అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవాలి, నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ కూడా. సో ఒక భక్తుడి కోసం దేవుడు మాట్లాడుతూ మనలాంటి మనుషుడే అని అంటారు. అయితే సాధారణంగా మనలాంటి మనిషి కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే ఏం చేశాడంటే సమాజంలో ఉన్నటువంటి అనేకులు విభ్రాంతి నొందేలాగా, ఆశ్చర్యపడేలాగా చేశాడట. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని అంటే, మనకంటూ ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు. మన శరీరం మనకు సహకరించకపోవచ్చు, ఇంకా మనుషులు సహకరించకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నది ఎవరిని అని ఆలోచించుకోవాలి. మనం ఎవరిని నమ్ముతున్నాం, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మనకు రక్షకుడు, ఇవి ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే అపారమైనటువంటి శక్తి, బలము మనకు వస్తుంది అన్నమాట. అంటే మన బలాన్ని మనం చూసుకుంటే, మన ధనాన్ని మనం చూసుకుంటే అది కొంచెమే, కానీ దేవుని పక్షంగా మనం చూస్తున్నప్పుడు అది చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకని ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉన్నప్పటికీ అతడు ఒక డిఫరెంట్గా భక్తి చేశాడు. దేవుడే తన భక్తికి మెచ్చుకునేటట్లుగా సమాజంలో లక్షల కొలది ప్రజలు ఉంటుండగా వాళ్ళెవ్వరికి అందనంత ఎత్తుకు తను వెళ్ళిపోయాడు. అంటే డబ్బులోనా అంటే గొంగలి కప్పుకునేవాడు ఏలియా. ఇల్లు లేదు ఏలియాకి. హల్లెలూయా. భక్తులకు ఇల్లు వాకులు లేవు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు దైవ చిత్తమును నెరవేర్చడము కొరకు, దేవుని కొరకు చావో రేవో దాని కొరకు అప్పగించేసుకున్నారు. ఇహలోకమందు ఏదో ఉండాలి, సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. దేవుడు పెడితే తింటారు, లేకపోతే పస్తులు ఉంటారు, అలా వెళ్ళిపోయారు. పౌలు కూడా అంతే. తనకి సొంత ఇల్లు లేదు. విశ్వాసుల దగ్గర ఉన్నాడు పౌలు భక్తుడు. డేరాలు కుట్టుకున్నాడు. నేను అడిగాను ప్రభుని,
తండ్రి అలా కాదు, పరిచర్య కేవలం విశ్వాసంతో మాత్రమే చేసేది కాదు కదా, మరి చాలా డబ్బులు కూడా ఉండాలి దేవుని పరిచర్యకు, కనుక నేను జాబ్ చేసుకుంటూ నీ సేవ చేస్తాను ప్రభువా. ఒకవేళ నేను అలా జాబ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతరుల సేవకులకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఉంటే, నేను కూడా నీ పేరిట కొన్ని కార్యాలు చేయడానికి కూడా నాకు డబ్బులు ఉంటాయి కదా. కాబట్టి వాక్యంలో పౌలు కూడా అలా సువార్త చేశాడు కదా పని చేసుకుంటూ, నేను కూడా అలా చేస్తాను ప్రభువా అని అడిగాను ప్రభుని. దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు అలా చేయడానికి వీలు లేదు, నా కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి అని చెప్తే దేవునికి ఒక వాక్యాన్ని చూపించి అడిగాను యానంలో. మరి తన కుటుంబాన్ని విశేషంగా సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడే అని వాక్యంలో ఉన్నది కదా ప్రభు అని చెప్పారు. కానీ ప్రభు అన్నాడు, అది నీకు వర్తించదని చెప్పాడు. హల్లెలూయా. అంటే కుటుంబ రక్షణ కొరకు ఎంతో కన్నీరు కార్చాను, అంగలార్చాను, ఉపవాసాలు ఉన్నాను, అన్నీ చేశాను. నేను తగ్గించుకోవాల్సిన సమయంలో తగ్గించుకున్నాను, అన్నీ చేశాను. కానీ వాళ్ళకున్నటువంటి అప్పు సమస్య నుండి కొంచెం ఎంతో గొప్ప నేను కాపాడాలి, నేను సేవ చేయాలి అని అడిగితే దేవుడు అవకాశం వెళ్ళాను. అందుకని నా జీవితంలో దేవుడు ఏ విధమైనటువంటి రీతిగా నన్ను సేవ చేయమన్నాడో దానికి నేను అప్పగించుకున్నాను అనమాట. కనుక ఈ పౌలు కూడా ఎంతో ఉన్నతుడిగా బ్రతికాడు, కానీ దేవుని సేవ చేసేసరికి ఇతరులు తనకు సహకరిస్తేనే కానీ తను ముందుకు సాగడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో అది దేవుని చిత్తం, అది ఏదైనా కానీ. మెట్టుకు ఈ రాత్రి ఒక ప్రార్థనాపరుడైనటువంటి ఏలియాని దేవుడు చూపిస్తున్నాడు. కర్మెల్ ప్రార్థన దాదాపుగా 7 వారాలుగా ఒకే అంశాన్ని చెప్తున్నాను నేను. ప్రార్థన అనేటువంటి అంశం మీద వాక్యం చెప్తున్నాను. దేవుడు కోరుకునే ప్రార్థన అని మొదటి దానికి టైటిల్ పెట్టాను. మొన్న 2 వారాలు కంటిన్యూగా 122వ కీర్తన నుంచి ఒకే వాక్యంలోంచి 2 వారాలు కంటిన్యూగా చెప్పాను. అంటే దాదాపు 7-8 వారాలుగా కంటిన్యూగా కర్మెల్ ప్రార్థన వాక్యం ఇక్కడ ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అందరూ కొంచెం యాక్టివ్గా ఉందాం. హల్లెలూయా. ఒక గొప్ప ప్రార్థనా పనిని చూపెడుతూ బైబిల్ ఏమంటుందంటే అతడు మనలాంటి స్వభావం కలిగిన వాడంట. అంటే మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు దేవుని స్వభావాన్ని గెలుచుకోగలిగాడు. దేవుని స్వభావం తనలోనికి రావడానికి, దేవుని మనస్సును తను పొందుకోవడానికి మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు సాధన చేశాడు. అందుకే అంటారు లోకంలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని. అంటే మనకు ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. నేను కోరుకునేవాడిని దేవుడి సన్నిధికి వెళ్తున్నటువంటి నేను ఆరాధన ఆల్నైట్ ప్రార్థనలో నెలకు 4 ఆల్నైట్ ప్రార్థనలు ఉండే విశ్వాసంగానే ఉన్నప్పుడు కూడా 7 గంటల నుంచి ఉదయం 6 కూడా అయిపోయేది. అయితే ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళాలంటే నా శరీరం బ్లడ్ మోషన్స్తో ప్రస్తుతం కడుపుకొని ఇప్పుడు అలాగే ప్రాబ్లంగా చాలా రోజుల మట్టి హైదరాబాద్ వచ్చింది కానీ చాలా బాధపడుతున్నాను కడుపుతో ప్రస్తుతం. ఆవిడ ఇంకా ఎక్కువ బాధతో ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళకూడదు అనిపించేది శరీరం, కానీ ఖచ్చితంగా నేను వెళ్ళలేకుండా ఉండలేనని వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఆరాధన చేసేటప్పుడు 1 గంట సేపు పైగానే ఆరాధన చేసేవారు. ఉండలేకపోయేవాడిని, నిలబడలేకపోయేవాడిని, చప్పట్లు కొట్టలేకపోయేవాడిని, దుమ్ములు నాకు గుచ్చుకునేవి మాట. చాలా బాధ అనిపించేది. వెళ్తున్నాను కానీ నిన్ను మనసారా ఆరాధించలేకపోతున్నాను ప్రభువా ఎందుకు అని చెప్పేసి నేను బాధపడేవాడిని. అంటే బలహీనమైనటువంటి శరీరంతోనే ఎందుకో దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆశ దేవుడు కలగజేశాడు. కానీ నేనేమని ప్రార్థన చేసుకొని తెలుసా? చూడండి, ఇలాగా ప్రభువా నేను ఎలాగెళ్తున్నాను అలా రాకూడదు తండ్రి నేను ఇంటికి. ఇప్పుడు చాలా బాధతో ఉన్నా, నీకు తెలుసు ఇంత బలహీనతో నేను వెళ్తున్నా, ఫాస్ట్ గారు కూడా తెలియదు, నీకే తెలుసు కదా. కానీ నేను ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నీ సన్నిధి నుండి నేను నీ సన్నిధిని అనుభవించి వెళ్ళాలి, నీ స్వరవిని వెళ్ళాలి, నీ శక్తితో నింపబడాలి. ఇదే ప్రార్థన చేసేవాడిని నేను యథార్థంగానే. ఎందుకంటే చాలా పెయిన్ వచ్చేసి ఇది భయంకరంగా కూర్చోలేకపోయేవాడిని. కుర్చీలో కూడా కూర్చునేవాడిని కదా, నేను మొండిగానే ఏమి అనకుండా అలా కూర్చునేవాడిని, దాచిపెట్టేసుకొని కూర్చేవాడిని, చాలా బండగానే ఉండేవాడిని. కానీ దేవుడి దగ్గర గోలు పెట్టుకున్నాను, అవసరాన్ని బట్టి పాడతా. హల్లెలూయా. రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు, నింపుమా
అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా. నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. జీవడంబము మిగిలి ఉండెను, లోక స్నేహము చెరుపుచుండెను. జీవడంబము మిగిలిచుండెను, లోక స్నేహము చెరుపుచుండెను. మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, మాలిన్యం ఏమాత్రం అంటకుండగా భద్రము చేయుమా, నన్ను భద్రము చేయుమా. నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు రాతి కుండను నేను ఖాళీ అయ్యున్నాను. తప్పు బోధకు కలత చెందక, చెడ్డ మాటతో శ్రమను పొందక, తప్పు బోధకు కలత చెందక, చెడ్డ మాటతో శ్రమను పొందక, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా, నీకోసం నమ్మికతో ఎదురు చూడగా సిద్ధము చేయుమా, నన్ను సిద్ధము చేయుమా. నింపుమా అంచుల వరకు నీకింపుగా మార్చబడుటకు రాతి కుండను నేను ఖాళీ ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా పాట? హల్లెలూయా. పాటలు పాడడం రాదు, అందరూ పాడుతుంటే వాళ్ళు పాడుతున్నటువంటి వాళ్ళకి ఆ పాట అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు పాడుతున్నటువంటి పాటకు నేను అలా మోకాళ్ళేసి ఏడ్చేవాడిని అన్నమాట. తండ్రి, ఆ పాట నాలో నెరవేర్చు ప్రభా. నిజమే. ఏంటంట, వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగం చేదుగా మారెను. అంటే లోపలికి, ఈరోజు మన లోపలికి దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని దర్శనం, దేవుని వాక్యం మన లోపలికి వస్తుంటే మన లోపల పాడైపోయినటువంటి ప్రతి స్థితిగతి, ఆలోచన, మనసు, స్వభావం, వ్యక్తిత్వము అంతా కూడా నూతనం అయిపోతుంటుంది అన్నమాట. ఏంటి, బయట నుంచి లోపలికి వెళ్ళేదే పాడైపోయింది వెళ్తుంది అనుకో. సపోజ్ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? బయట నుంచి మన లోపలికి వెళ్ళేదే పాడైపోతుంది వెళ్తుంది. ఆ పాడైదు లోపలికి వెళ్తే లోపల ఉన్న ఏమవుతాయి? ఇంకా పాడైపోతాయి. అందుకు ఈ పాట చెప్తుంది, వెర్రి ద్రాక్షలు అంట లోనికి చేరితే అంతరంగం అంతా చేదుగా మారిపోయింది. కనుక లోపలికి దేవుని సన్నిధికి మనం వస్తున్నాం అనేకమైనటువంటి స్థితి పరిస్థితులతో, ఆందోళనతో, ఇబ్బందితో, వ్యతిరేకతతో. కానీ దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలో ఉన్నటువంటి స్వభావము, ఆ ప్రభావము, ఆ శక్తి మనలోనికి రావాలన్నమాట. హల్లెలూయా. మనలోనికి వచ్చినప్పుడు మనము మన తత్వము కాక, మన స్వభావము కాక దేవుని తత్వాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే చెప్తుంది, ఏమని చెప్తుందంటే, రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. అలా ఉండకూడదు ప్రభువా, దాన్ని నింపుము. ఎంతవరకు అంటే అంచెల వరకు.
ఆ పై అంచు వరకు నిండిపోవాలట. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ వాటర్ వచ్చినప్పుడు, కుళాయిల దగ్గర ట్యాంక్ వచ్చినప్పుడు సగం బింది బోర్డాలుగా పట్టుకున్నప్పుడు కొంచెం వెళ్తే ఏమను కదా, ఆ కొంచెం నిండు అంచుల వరకు నీళ్లు వేయమని అంటే ఓన్లే బిందు నీళ్ళు ఏం కాదు కదా, అడిగింది కొంచెమే కదా అని ఆ అంచు పుల్లే వరకు వెళ్తారు. అలా దేవుణ్ణి మన జీవితంలో ప్రార్థన అభిషేకము అంచుల వరకు నాకు ఇవ్వాలి ప్రభు అన్నాడు. ఆత్మాభిషేకం అంచుల వరకు నాకు ఇవ్వాలి ప్రభు. అడే నేను చేశాను చెప్తున్నాను. అందుకే బలహీనంగా వెళ్ళేవాడిని సన్నిధికి చెప్పబడినే వెళ్ళడానికి చాలా ఆసక్తి, కానీ వెళ్ళాలనేటువంటి మనసు ఎంతైతే ఉందో శరీర బలహీన పెట్టి వెళ్ళకూడదని అంతే ఉంది. కానీ ఆగిపోవడం ఇష్టం ఉండేది కాదు. ఇంకెలా ఉండేదంటే సరే ఒకవేళ చావవలసి వస్తే ఆ వాక్యం విని ప్రార్థనలో చచ్చిపోదామని వెళ్ళేవాడనమాట. కానీ ఒకటే, నేను ఇంటికాంచి ఎలా వచ్చానో అలా ఇంటికి వెళ్ళిపోకూడదు ప్రభా, ఏం చేస్తావో నాకు తెలియదు. కాబట్టి దేవా, స్కూల్కి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను, ఎంతో కొంత నేర్చుకుని వచ్చాను కదా, మరి అలా నీ సన్నిధికి వెళ్తున్నాను, నేను ఏమీ నేర్చుకోకుండా నేను అలాగే వెళ్ళిపోకూడదు ప్రభువా, నన్ను దర్శించు, నాతో మాట్లాడు అని నీ సన్నిధిని అనుభవించు, నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. గుర్తుపెట్టుకోండి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని బైబిల్ చెప్తూ అతన్ని గూర్చి ఏం చెప్పిందంటే, అతడు ప్రార్థన చేయకంట 3.5 సంవత్సరాలు వర్షం లేదట, మరలా ప్రార్థన చేయక వర్షం వచ్చిందంట. అంటే ఒక మాట చెప్తున్నాను, ఒక ఆర్డినరీ పర్సన్ అయినటువంటి ఒక వ్యక్తి ఎంతలాగా తన జీవితము, తన ప్రార్థన జీవితం ఎలా కొనసాగిందంటే, అంటే ప్రకృతి కూడా ఆశ్చర్యపోయేలాగా, ప్రకృతి కూడా తన యొక్క ఆలోచన విధానాన్ని తవ్విపోయేలాగా, దేవుడు కూడా తన ప్రార్థన కోసం తొంగి చూసేలాగా చేసింది. అని చెప్తున్నాను. మన జీవితాలలో ఫలానా వాళ్ళ పేరు, ఫలానా వాళ్ళ ఇది అది పెట్టుకున్నంత మాత్రాన మనలో ఏమీ రాదు. కానీ ఒకటే టార్గెట్ ఏంటి అంటే, మనం మట్టి మనుషులం, మానవ స్వభావము కనుక దేవుణ్ణి మన అనుదినం అడగవలసింది ఏంటంటే ఆసక్తి మనం అడగాలన్నమాట. అందులో ఏముందంటే దేవుని శక్తి దాగుంది. ఆ ప్లస్ శక్తి, హల్లెలూయా, ఆ శక్తి, హల్లెలూయా. చాలామంది ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ మాత్రమే అనుకుంటున్నారు. ఓకే, ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, కానీ ఆ శక్తి అంటే దైవ శక్తి. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను, ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను, దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలచెను, దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను, హల్లెలూయా. జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను, దుర్బోధలెల్లకు ఇంపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను, దుర్బోధలెల్ల నసింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ శక్తి ఏలియాలో ఉందంట. అందుకే చూడండి, చదవండి, మీరు మూలవాక్యం చదవండి, 4:5-17 త్వరగా. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎలా చేశాడంటే ప్రార్థన అంటే, అక్కడ ఉపవాసంతో చేశాడు, లేకపోతే కన్నీరుతో చేశాడు, మోకాళ్ళు చేశాడని లేదు. ఏమనుంది? ఆసక్తితో ఉందంట. చాలా ఇంపార్టెంట్. పిల్లలు వినాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. అంటే నేను చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి ప్రార్థన ఎలా చేయాలో చెప్పాను. ఈ కరిమేలు ప్రార్థన అంశం అంతా ప్రార్థన కోసం చెప్తున్నాను. మొత్తం దేవుడు కోరుకునే ప్రార్థనని మొదటి సందేశం చేశాను ఈ మధ్య. హల్లెలూయా. అంటే నేను చెప్తాను, ఇంతవరకు క్రైస్తవ సమాజంలో ప్రార్థన ఎలా చేయాలో రాలేదు చాలా మందికి. నిజమే. అంటే
ప్రార్థనా పరులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన ఎలా చేయాలో రావట్లా. ప్రార్థనా పరులే కాదనను. అంటే దేవుడు మనకు నచ్చినట్లుగా మనం చేసే ప్రార్థన కాదు, దేవుడు కోరుకునే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన, సాతాను శక్తులకు నాశనము కలిగే ప్రార్థన మనం చేయాలన్నమాట. అంటే మన ప్రార్థనే మనకి శక్తి కలగకపోతే, మన ప్రార్థనే మనకి క్షేమాభివృద్ధి కలగకపోతే, మరి మన ప్రార్థన ఇంకొకరికి ఎలా కాపాడుతుంది? చెప్తున్నాను అవసరాన్ని బట్టి. అంటే ఏలియాలు దేవుడు ఈ చేసినటువంటి అద్భుతం ఏంటంటే, ఈ వర్షం ఆగిపోవడానికి, మరలా రావడానికి, మనలాంటి స్వభావం కలిగిన మనుషుల్లో దేవుడు ఏం చూశాడంటే ఒక ఆసక్తి చూశాడనమాట. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సమాజం అంతటిలోనూ దేవుడు మనలో చూడవలసింది ఏం చెప్పినా, మన సమస్యలు, మన అప్పులు, మన అనారోగ్యాలు ఇవి కాదు దేవుడు చూడవలసినటువంటివి. స్తోత్రం. అవి కాదు దేవుడికి. దేవుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు, ఇంత దుఃఖం, ఇంత వేదన నీలో ఉన్నప్పటికీ నీలో నాలో దేవుడు చూడవలసింది ఏంటంటే ఆసక్తి చూడాలి. హల్లెలూయా. ఆ ఆసక్తిని దేవుడు చూసినప్పుడు ఇక్కడ అందరితో పాటు ఏముంటుంది, తింటావు, అందరిలాగా పడుకుంటావు, అందరిలాగా ఏదో పని చేసుకుంటావు, కానీ అందరిలాగా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నీలో గొప్ప ఆసక్తి ఉన్నది, అది అందరిలో లేదు, అది నీలో ఉంది. నీలో ఆసక్తి ఉన్నప్పుడు ఆ గుంపులో నువ్వు ఎలా కలిసిపోతావు? కలలేవు. ఈరోజు క్రైస్తువులు ఇంకో గుంపుతో ఎందుకు కలిసిపోతున్నారు చెప్పండి? ఇందాక చెప్పాను, లోక స్నేహము చెరుపుచుండేను. హల్లెలూయా. ఎందుకు స్నేహాల చేత చెడిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు? ఎందుకు? హల్లెలూయా. అంటే ఆ గుంపులో ఉన్నటువంటి నీకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగి నువ్వు ఆ గుంపులో ఉంటే ఆ గుంపుతో కలిసిపోతావు. నువ్వు కలడం కాదు కదా, వాళ్ళే నీకు దూరం అయిపోతారు. హల్లెలూయా. మీకు అవసరం పెట్టి ఒక ప్రార్థన చేస్తాను, చెప్తాను. ఒక ప్రార్థన మీరు పాటించండి, చాలా మంచిది. నేను చెప్తాను. స్నేహితులు, బంధువులు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఒకటే చేస్తాను. దేవా, నువ్వు నాకు అప్పగించినటువంటి ఒక పని, నా ప్రాణము కంటే ఎక్కువైనటువంటి ఒక పని అప్పగించావు. ఈ పని చేయడానికి శరీర అవయవాలు నాకు లోపము కలిగినటువంటి నన్ను ఎందుకో ఎన్నుకున్నావు, ఇది చేయడానికి నన్ను అప్పగించుకున్నాను. కాబట్టి నా జీవితంలో నీ పనికి ఆటంకపరిచేటువంటి స్నేహితులు కానీ, కుటుంబము, బంధువులు, ప్రతి రిలీజన్, ప్రతి ఫ్రెండ్షిప్ ఏదైనా సరే నువ్వే దూరం చేయ ప్రభువా. నేను మనుషుల్ని అందరూ నాకు కావాలనుకుంటా, అది నువ్వే నేర్పావు. నేను అందరితో కలిసి ఉంటా, అందరినీ ప్రేమిస్తా, చేతనైన వరకు సహాయం చేస్తా, సో ఎవరు పిలిచినా వెళ్తా. కానీ ఏ స్నేహంతోనూ, ఏ ప్రేమతో, ఏ బంధుత్వంతోనూ నేను దూరం అయిపోకూడదు, చెడిపోకూడదు, నీకు విరోధం అవ్వకూడదు, నేను బాధ పెట్టకూడదు ప్రభువా. కాబట్టి నీవే వాటినన్నిటినీ నాకు దూరం చేయ ప్రభు. ఇదే ప్రార్థన, నా ప్రార్థన. కాబట్టి ఎవరైనా దూరం అయినప్పుడు ఎంత బాధపడి ఏడ్చానో, అవకాశం ఇచ్చాను, ఇలా దూరం అయితే ఇది పరిస్థితి అని చెప్పి కూడా తర్వాత రిలీఫ్ అవుతాను అనమాట. ఎందుకంటే దేవుడికి అప్పగించాను, దేవుడు చూసుకుంటూ వచ్చాడు అనమాట. ఈ గుండెల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ అంతర్గత సామెత, తల్లి రమ్ము పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దారు అన్నట్లుగా, అలాగే ఇక్కడ పెట్టుకున్నటువంటి ఎంతో మంది ఇక్కడ భయంకరంగా తన్నారు నన్ను. చెప్తున్నాను అయినా కూడా, ఎందుకంటే ఇగో దీని కొరకు బ్రతుకుతున్నాను నేను. హల్లెలూయా. కట్టుకున్న ఆమె కానీ, ఈ పిల్లలు కానీ, ఇంకెవరైనా అంతే. నాకు అంటే దీనికి వేరుగా, దీనికి అడ్డుగా, దీనికి ఆటంగా ఉంటే నేను ఫ్రీగా ఉండలేను ఎవరితో. దీంట్లోనే నా ఊపిరి ఉన్నది మాట. హల్లెలూయా. కాబట్టి ఏలియాలో దేవుడు ఒక కార్యం చేయడానికి ఏం చూసుకున్నాడు అంటే, ఏలియా శరీరాన్ని చూడాల, ఏలియాలో లోపాలు చూడాల, ఏలియా బలహీనత చూడాల, అనారోగ్యాలు చూడాల, సమస్యలు చూడాల. ఏలియాలో ఆసక్తిని చూశాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఈరోజు చెప్పండి, ఇక్కడ ఉంటున్న మీరు కానీ, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రస్తుతం వింటున్న వాళ్ళు, వినబోతున్నవారు, నీలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆసక్తి దేవుడు కనబడుతుందా? సుంకరి పరిచయుడు కథ ఉంది కదా, తెలుసు కదా, ఉపమానం. అందులో పరిచయుడు ప్రార్థన ఇలా చేశాడు, దేవా వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను అంటూ ఏం చెప్పాడు తెలుసా? నేను దశంభాగం ఇస్తున్నాను, జీలకర్ర, సోపులు, పుదీనాలో. వాళ్ళకంటే దశంభాగ విషయాలు ఎవరు లేరు. ఇంట్లో జీలకర్ర ఎంత తీసుకుంటాం వంటకే? ఒక బస్తా వేసుకుంటావా? తవ్వా? దివ్య వేసుకోదంటే చెప్పేస్తాం ముందే. అమ్మాయి వండేస్తున్నావు వంట, నువ్వు ఎత్తావమ్మా ఎలిజబెత్, తవ్వేస్తావా జీలకర్ర కూరలో? తవ్వేస్తుందంట అక్క, పెద్ద అక్క.
హల్లెలూయా. మీ అమ్మ అమ్మేసుకోవాలి కొంప. తల్లి నేను బియ్యం చెప్పలేదు, తవ్వ జీలకర్ర చెప్పాను. హల్లెలూయా. ఏమో వసంత నువ్వు ఎత్తవా తవ్వా? హల్లెలూయా. సో వాళ్ళు వండేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా అందులోంచి కూడా దశం భాగం తీసారట వాళ్ళు. అంత పర్ఫెక్ట్గా ధర్మశాస్త్రం ఒక పొల్లైన మీరలేదట వాళ్ళు. వీళ్ళు ఎవరంటే పరిసయ్యులు. వీళ్ళు శాస్త్ర నీతి పరిసయ్య నీతి అని చెప్తారు కదా, ఇంత నీతిగా ఉన్నారట వాళ్ళు. ఇలా ప్రార్థన చేస్తానట. ఇలా చేసి ఏమని తెలుసా, ఈ దొంగ వలైనా నేను ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. దొరికాడు అక్కడ కోడి. హల్లెలూయా. అతను నీటి చెప్పుకున్నాడు ఏమని, నేను వారానికి 2 మార్లు ఇలాగా ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నీకు స్తోత్రాలు, దశం భాగం ఇస్తున్నాను, నీకు స్తోత్రాలు అన్ని చెప్పుకుని వచ్చి చివరికి దొంగ వాళ్ళే కూడా నేను లేను, నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు? సుంకరి వచ్చాడు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఆకాశమందు నేను కనులెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేశాను. అప్పుడు వాళ్ళిద్దరు ప్రార్థన కోసం బైబిల్ ఏమని చెప్పిందంటే, పరిసయ్యుడి నీతి కంటే, పరిసయ్యుడి ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు కోరుకున్నాడంట. ప్రార్థన నేర్పుమయ్య అనేటువంటి పాటలో సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావులుడు అనే పాటలో మనం ఏ ప్రార్థన నేర్పాలంట? సుంకరి ప్రార్థన అంట. అంటే సుంకరి ప్రార్థన, నేను యోగ్యుని కాదు ప్రభువా, నీవు పరిశుద్ధుడు, నాకంత పరిశుద్ధత లేదు, నువ్వు యోగ్యుడు, నేను యోగ్యుని కాదు. నేను బైబిల్ చదివినప్పుడు కూడా, దేవా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతులతో ముట్టుకోవడానికి నేను అర్హుని కాదు ప్రభువా, నేను చదవడానికి యోగ్యుని కాదు ప్రభువా, నా మనోనేత్రాలు తెరవండి, నా నోటిని నాలుకను పెదవులని కాల్చండి ప్రభువా, చదువుతున్నాను గ్రహింపు శక్తిని దయచేయండి. నేను చదువుతున్నప్పుడు అలాగే ప్రార్థన చేసుకుని చదువుతాను నేను బైబిల్. హల్లెలూయా. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇన్నిసార్లు చదివినటువంటి లేఖనాలు ఇప్పుడు మరలా నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు నూతన సంగతులు అర్థమవుతున్నాయి. అందుకే ఇప్పుడు 22సారి బైబిల్ చాలా స్లోగా ఉన్నాను. నేను LKGలో ఉన్నట్టుగా ఉన్నాను ప్రస్తుతం బైబిల్ రీడింగ్లో నేను. హల్లెలూయా. చెప్పాను కదా, ఒక్క రోజులో 225 అధ్యాయాలు చదివాను నేను 16 గంటల్లో. 225 అధ్యాయాలు ఒక రోజు చదివాను. ఇప్పుడు అటువంటిది ఒక రోజుకి చాలా స్లో. ఎందుకంటే అక్కడ చాలా సంగతులు. హల్లెలూయా. ఒక వేటగాడు వేటకి వెళ్ళాడు. వాళ్ళలో మొత్తం బాగా గనిపడ్డది. దివ్య చేపలు బాగా పడ్డాయి. ఇప్పుడు ఆ ఒక్కొక్క చేప తీయడానికి చాలా టైం పడుతుంది లేదా? అది అక్కడక్కడో పడింది అనుకో, అయ్యో ఏమీ లేదో వాళ్ళని తీసుకుని టక్ తోడేసుకుంటాం. మొత్తం అన్ని చేపలు పడిపోతే తప్పించడానికి నడుమడిపోతుంది. అవునా? అలాగనే దేవుని కృపను బట్టి నేను 100 రోజులు ఉపవాసాలు అయిన తర్వాత చాలా సంగతులు దేవుడు మొత్తం నాకు ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ మొత్తం నలుదిశల దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత ఆవరించి ఉన్నది మాట నన్ను. హల్లెలూయా. నిజం చెప్తున్నాను. అందుకే నీ పోరాటాలలో కూడా ఆ గురి గమ్యానికి ఉన్నటువంటి ఆ రోషం, ఆసక్తి ఏంటంటే దీనివల్లే వచ్చిందన్నమాట. కాబట్టి అన్నీ అవసరం మనకి. కాబట్టి ఏలియాలో దేవుడు అంత ఆసక్తిని చూశాడట. ఈరోజు కనబడట్లేదు మరి మనలో ఆసక్తి దేవుడికే. కుటుంబాల్లో ఆసక్తి కనబట్లే, సంఘంలో నుండి ఆసక్తి కనబట్లే. ఇండివిజువల్గా ఉండాలి. ఇండివిజువల్గా ఉంటే నేను చెప్తున్నాను, ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరైతే ఒక గొప్ప ఆసక్తి కలిగి దేవుని కార్యాల వైపు, దేవుని వైపు నేను ఉండాలి, దేవునిలో నేను కనబెట్టాలి, నేను పని చేయాలి, నేను ఆశీర్వాదం పొందాలి, ఇలా దేవునికి ఎవరైతే బాగా ఆసక్తి ఉంటుందో వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నత బహుమానం పొందుతారు దేవుడి దగ్గర. ఇంకా ఆ వ్యక్తితో పాటు మిగిలినటువంటి వారందరికీ కూడా అట్లా ఆసక్తి ఉంటే వాళ్ళకున్నటువంటి వర్గంలోనే ఆ కుటుంబం ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత పొందుతుంది. ఈ భూమి మీద కూడా పొందుతుంది. కొంచెం ఆలస్యం అవుతుంది ఏమో కానీ. సేమ్ అదేవిధంగా సంఘానికి కూడా ఇలా దైవజనుడుకున్నటువంటి ఆసక్తి, భారం కోసం సంఘమునుకున్నటువంటి అందరికీ కూడా ఉంటే సంఘాలలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకని 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఒకటి కాదు. ఎఫెసు, స్మర్ణ, స్వార్థియ, లవదకియ, ఫిలదెల్ఫియా అండి, అంతియోకియ, కొన్ని మొత్తం ఈ సంఘాలు ఉన్నాయి బైబిల్లో. అన్నీ ఒకటి కాదు. అలాగే ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి దేవుడు ఏం చేయాలి తెలుసా? ఈ సంఘానికి ఉన్న ఆసక్తిని చూడాలి,
ఈ కుటుంబానికి ఉన్న ఆసక్తిని చూడాలి, నీ వ్యక్తిగతంగా నీకున్న ఆసక్తిని చూడాలి. కానీ కనబడట్లేనప్పుడు ఒక మాట చెప్తున్నాను, నీలో ఆసక్తి లేనప్పుడు ఎలా చేస్తావు ప్రార్థన? రోషంతో ఎలా చేస్తా ఏంటి? ఒక మాట చెప్తున్నాను చూడండి. దావీదు ఎంత చిన్న బుడతలో జానంత ఉన్నాడు, తాడి చెట్టు అంత ఉన్న గులియాతుని చూస్తున్నాడు, అని చంపేస్తాను అంటున్నాడు. మాటలే చంపేస్తానని బయలుదేరాడు. చూడండి, అరికాళ్ళు మొదలుకొని నడునెత్తే వరకు వాడు కవచాన్ని ధరించుకున్నాడు, రాగి కవచం ధరించుకున్నాడు. అంటే కత్తి అట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి పొడిచామనుకో దిగదు కత్తి లోపలికి గొలియాతుకి. అటువంటి చిరస్త్రాణమును ధరించుకుని ఉన్నాడు, రాగి కవచమును ఆ గొలియాతు. కానీ దావీదు చూపు వాడిని దేవుని నామం పేరిట చంపేయాలనేటువంటి ఆ ఆశతో ఆసక్తితో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి చూపించింది ఏంటి? వాడు ఒళ్ళంతా కప్పుకున్నాడు కానీ వాడి నుదుటి భాగం కనబడుతుంది దావీదుకి. ఒడిసెల రాయి తీసుకున్నాడు ఒకటి. కాటల బొర అంటే స్టూల్స్ ఇలాగే వేస్తారు, కానీ దానికంటే రిస్క్ ఇది. ఒడిసెల రాయి సింగిల్ ఉంటుంది మాట ఇలాగా. మరి ఎలాగా కొడతారో దాంతో ఒక్కటే పెట్టుకున్నాడు మాట. ఏడుకున్నాడు రాళ్ళు, ఒక రాయి తీసుకొడితే కరెక్ట్గా నుదుడికి వెళ్ళింది, పడ్డాడు. వెళ్ళి కత్తి తీసుకొని పీక్ కోసేసాడు. అంటే దావీదుకి దేవుని కార్యాలకి అడ్డుగా ఉన్నటువంటి శక్తి మీద అటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు తోడై అన్నాడు. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇదే మూలవాక్యం మీరు చూస్తే బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి నా విషయం, కానీ ఇప్పుడు చెప్పింది ఎక్కడ కూడా ఉండదు. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు వాడుకుంటాడో తెలుసా? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఎందుకు వాడుకోడో తెలుసా? అంటే నేను మంచిగా ఉన్నాను కాబట్టి వాడేసుకుంటాడంటే భ్రమ అంతాన్ని, చెత్త అంతాన్ని. మంచిగా ఉన్నందు ఏమో వాడేసుకోడు, ఇంకొకరిలో లోపం ఉన్నందువల్ల బలహీనందువల్ల దేవుడు మానేసుకోడు, అలా కూడా చేయడు. అంటే నీకు దేవుని కుటుంబం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని కార్యాల పట్ల ఆయనకు మహిమ కలగ చేయాలని ఒక అపారమైనటువంటి ఆసక్తి నీలో ఉన్నప్పుడు నీ బలహీనతలు శరీర లోపాలు చూడడు దేవుడు. నీ ఆసక్తిని బట్టి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే చూడండి, బైబిల్లో చిన్న పిల్లల నుండి కూడా బోల కార్యాలు చేశాడు. ఎందుకు? వాళ్ళకున్న ఆసక్తి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో లేవు, రొటీన్ లైఫ్ అయిపోయింది. రెగ్యులర్ ప్రార్థన, నామకార్థమైన ప్రార్థన, నామకార్థమైన పాటలు, నామకార్థమైనటువంటి వాక్యం, ఈ కంఠస్థ వాక్యాలు ఉంటాయి కదా సండే స్కూల్ పిల్లల కథలాగా. అంటే డైలీ వే అలాగా అలవాటు అయిపోయింది క్రైస్తవానికి. కాదు, అందుకే మనం కోరుకోవాలకు నూతనమైనది. ఇలా సరిపోదు ప్రభా, ఈ భక్తి సరిపోదు అని, అది నువ్వు ఆసక్తి ద్వారా సంపాదించుకోవాలి. భక్త దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. కీర్తనలోనికి రండి ఒకసారి, 69 అనుకుంటాను చూడండి. ఆ 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చాలండి, కింద వద్దు, అది చాలు. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. దేవుని ఇంటిని గూర్చంటే దావీదుకి తినేస్తుందంట భక్షించడం. అంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఇలాగా ఒక్కొక్క భక్తుడికి, ఒక్కొక్క భక్తురాలికి ఒక్కొక్క ఆసక్తి ఉన్నది మాట. వాళ్ళలో దేవుడు చూసినప్పుడు అండి, ఇలా చూడండి, ఆ తరములోనే వాళ్ళున్న సమాజంలోనే వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన వాళ్ళు అయ్యారు. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా ఎందుకు గుర్తింపు పొందారు అని అంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తి అలాంటిది. అందరిలాగా తినేసి అందరిలాగా పడుకుందాం, అందరిలాగా ఏదో చేద్దాం అనుకోలేదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటిది, దేవుని పట్ల వాళ్ళు ఒక గురి కలిగి ఉన్నారు. వాళ్ళు స్నేహితులతో ఉన్నారా, బంధువులతో ఉన్నారా, కుటుంబంతో ఉన్నారా, సమాజంతో ఉన్నారా, సంఘంతో ఉన్నారా, ఎవరితో ఉన్నా కానీ వాళ్ళ ఆశ, వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే దేవునితో ఏదో చెయ్యాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి, నేను దేవునితో ఒక విధంగా ఒక నిబంధన చేసుకోవాలి అంటే ఇత్యాది ఆశతో వాళ్ళు నడిచారన్నమాట. ఒక భక్తుడు పాడతాడు, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య
నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. లాస్ట్లో అంటాడు సౌలును పౌలుగా మార్చిన నా యేసయ్య. హల్లెలూయా. అంటే ఒకటి అంటున్నాను, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట ఆయన. ఎన్నోసార్లు చెప్పాను, నాకు ఇప్పుడు 2 రెక్కలు వచ్చేసి నేను ఇక్కడ ఉండి అక్కడికి ఎగిరిపోవాలి, లేకపోతే ఇక్కడ కళ్ళు మూసుకో అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, అలా ఆశపడి ప్రార్థన చేస్తే అంటాడు దేవుడు. అది దురాశ, అది మంచి ఆశ కాదు మాట. అంటే చూడండి, ఇలా మన మట్టి మనుషులు బలహీనతలు చాలానే జీవితాలు మనవి. అటువంటి స్థితిలోనే మనం దేవుని నామాన్ని హెచ్చించాలని, దేవుణ్ణి గణపరచాలని, ఆయన కొరకు ఏదో చెయ్యాలని ఒక ఆశపడి మనం ఉన్నామనుకో, దేవుడు అంత మురిసిపోతాడో తెలుసా. అందుకే దూతలను వద్దనుకుని అయినా ఈ భూమి మీద మన కోసం వచ్చేసాడు యేసయ్య. దేవుడి దగ్గర 6 రకాల దూతలు ఉన్నారు. కెరూబులు, సెరాఫులు, ప్రధానులు, అధికారులు, దేవదూతలు. వాళ్ళ 5, దేవుడు 6, మనం 7 లాస్ట్. కింద నుంచి మనమేమో లాస్ట్లో ఉన్నాం, దేవుడు ఫస్ట్లో ఉన్నాడు. మధ్యలో 5 రకాల కేటగిరీలో దేవదూతలు ఉన్నారు. 6 రెక్కలు కలిగినటువంటి దూతలు ఉన్నారు. ఇంతమందిని కాదనుకుని వాళ్ళు ఒక పని చెప్పాడంటే ఒక దేవదూత ఆకాశం నుంచి రైమని వచ్చి పని చేసుకుని వెంటనే వెళ్ళిపోతున్నట్ట. అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. అటువంటి వారిని వదిలి దేవుడు మట్టి మనుషులు ఈ రోజు ఎలా ఉంటామో రేపు ఎలా ఉంటుందో తెలియదు. మనం బైబిల్ ఎప్పుడు చదువుతామో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలియదు. నోటితో బైబిల్ పాట పాడతామో, సినిమా పాట పాడతామో తెలియదు, ఏ పాటలో కోరుకుంటామో తెలియదు, ఏ పని మీద ఇంట్రెస్ట్ పెడతామో తెలియదు, దేని మీద మనసు పెడతామో తెలియదు, దేని మీద ఆసక్తి ఉండదో తెలియదు. ఇటువంటి మనుషుల్ని మనల్ని కోరుకుంటున్నాడంటే ఒకటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, 2 చాలా నమ్ముతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమను దేవుని నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మనం నెవర్ అస్సలు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. అందుకే లాజరు అలా మిగిలిపోయాడు, కానీ దేవుడు తన మీద పెట్టుకున్న ప్రేమ కానీ నమ్మకం కానీ పోగొట్టుకోలే. ధనవంతుడు పోగొట్టుకున్నాడని, యోగు పోగొట్టుకోలే, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు యోగు మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టు. ఇతడు నా సేవకుడు, నన్ను విడిచిపెట్టడు అన్నాడు యోగుని దేవుడు సాతాను దగ్గర. దేవుడి మీద పెట్టుకున్నటువంటి దేవుడు యోగు మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకోలేదు భక్తులు ఎవరు. అదే చెప్తున్నాను, మనం అలా క్యాచ్ చేయాలి మాట. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని అలా క్యాచ్ చేయాలి, మిస్యూజ్ చేసుకోకూడదు మన జీవితంలో. నేను చెప్తున్నాను, క్రైస్తవులు ఈరోజు ఎంతకాలం చర్చలకు వెళ్ళినా, ఎన్ని సందేశాలు విన్నా ఉపయోగం ఉండవు అసలు. నిజమే. ఎందుకంటే నీకున్న ఆసక్తి కలిగినటువంటి దాన్ని బట్టి వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నీకున్న ఆసక్తిని బట్టి వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. నీకున్న ఆసక్తిని బట్టి నిన్ను నువ్వు మార్చుకుంటావు, కట్టుకుంటావు ప్రతిదాని విషయం. నిజమే కదా. నేను దేవునికి వేరుగా ఆలోచించకూడదు, నేను దేవునికి విరోధంగా ఈ పని చేయకూడదు, నేను దేవునికి విరోధంగా లాభాన్ని అపేక్షించకూడదు. ఇలాగా కంపేర్ చేసుకుంటా, కంపేర్ విత్ ద గాడ్. ప్రతి విషయంలో దేవునితో పోల్చుకుంటావు మాట. ఈ సుంకర్ ఏం చేశాడు, ఈ పరిచయులు ఇల్లు ఈ సుంకరతో పోల్చుకుని అతడు బలహీనుడు, పాపం రోగి, భేదవాడు, బలహీనుడు, ఇతరులతో పోల్చుకుంటున్నారు. వాళ్ళకంటే నేను చాలా బెస్ట్ చూసారా అనుకుంటున్నారు అన్నమాట. కాదు కానీ హల్లెలూయా. నన్ను స్కూల్లో, కాలేజెస్లో, బంధువుల్లో చాలా ఆట పెట్టించి, చాలా హేళన చేసి, చాలా అవమానాలు చేశారు. చెప్తున్నాను, చాలా రకాలుగా అయిపోయాను. ఎందుకు ఈ జీవితం అని అంత విరక్తి చెందేసినటువంటి జీవితం. కానీ మా అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా చచ్చిపోకూడదు, చచ్చే నాడికి నేను ఏదో ఒకటి సాధించాలని అసలు చదువుకే సహకరించినటువంటి నా శరీరాన్ని 18 సంవత్సరాలు నేను చదివానంటే అసలు ఇది ఆశ్చర్యం. మా డాక్టర్లు కూడా అవదు, సాధ్యము కాదు ఇది చెప్తున్నాను. అంటే భౌతికంగా ఒక ఆశ ఉంది. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆశకు ఊపిరి పోసాడు, ప్రాణం పోసాడు మాట. హల్లెలూయా. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడట. కానీ ఆయన అందరిలా బ్రతకలేదు, ఒక ప్రత్యేకంగా బ్రతికాడు. కారణం ఏంటంటే తన లోపల ఉన్న ఆసక్తి మాట. అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, భక్తులు బైబిల్ చదివే విధానం, ప్రార్థన చేసే విధానం ఏం చేశారు తెలుసా? చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరితో ఉంటారా కనుక రోజంతా వీళ్ళతో ఉంటే ఈ పని వీళ్ళతోటి నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండట్లేదు, బైబిల్ చదవడానికి సమయం ఉండట్లేదు, దేవుడి కోసం ఇతరులతో షేర్ చేసుకోవడానికి సమయం ఉండట్లేదు. అప్పుడు నేను ఎలా భక్తి చేస్తాను, నేను ఎలా ఎదుగుతాను ఆత్మీయంగా? అప్పుడు దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను పోగొట్టుకుంటాను కదా. ఇలా ఉంటే దీనికి నేను ఎలా క్రైస్తవుని అవుతాను? ఇలా నేను జీవించలేను. మరి ఎలా అంటే అనేక మార్లు తమ మనసును నొప్పించుకుంటూ, బాధ పెట్టుకుంటూ, తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో ఉండవలసి వచ్చి చేసి కూడా వాళ్ళు ఏం చేశారంటే అవసరమైనప్పుడు
అందరూ తినేసి పడుకుంటే వీళ్ళు ఉపవాసాన్ని పెట్టుకొని తినడం మానేసి రాత్రంతా నిద్రపోకుండా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ గడిపారన్నమాట. హల్లెలూయా. నేను చెప్తున్నా, నేనే ప్రత్యక్షాక్షి. నా జీవితంలో 5 సంవత్సరాల అనారోగ్యంతో పడుకోకుండా గడిపాను. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతున్నాను, ఎలా చచ్చిపోదాం అని ఈలోగా కాకినాడ అడవుల్లోనికి చచ్చిపోవడానికి అనేక ప్రయత్నాలు, రైల్వే స్టేషన్. ఇప్పుడు దేవుడిని నమ్ముకోలేదు. ఇంకా అన్నీ చేశాను 5 సంవత్సరాలు చచ్చిపోవడానికి. ఇంట్లో కూడా అమ్మకు తెలియదు అనారోగ్యంతో ఉన్నాను. ఒక్కడిని భయంకరమైన వేదనతో స్లాబ్ పైన వామిటింగ్స్ భయంకరంగా అయిపోయి మొత్తం సౌండ్తో అందరూ లేచిపోతారు, పక్కన వాళ్ళు ఇంటి పక్కన కూడా లేచిపోతారు అన్నమాట నాకు వచ్చే వామిటింగ్స్కి. అటువంటిది డాబా పైకి వెళ్ళిపోయి ఒక్కడిని చీకట్లో వాన్ చేసుకుని ఆ పైన గొచ్చి మీద చీకట్లో ఒక్కడిని దొల్లి నీళ్ళు తీసుకుని మొంగడుకుండి చచ్చిపోయిన శవలాగా వచ్చి ఏడుస్తూ పక్కన అమ్మకు కూడా శబ్దం రాకుండా నరకవేదన అనిపించాను. దేవుడు చూశాడు ఆ రోజంతా నేను పడిన బాధ. ఎంత నరకవేదన అనిపించానో తెలియదు అన్నమాట. చీకటి అంటే భయం, నాకు చీకట్లో వెళ్ళలేనమాట. అటువంటి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముందు రకంతో తగ్గేది అమ్మని ఎలా తెలిస్తే ఆమె ఏమైపోతుందని రకరకాల వేదనతో కన్నీళ్ళతో, అందుకే అందరితో తగ్గించుకుని కలుసుకొని ఓ మాట అనిపించుకున్నా, ఒకటి తిట్టినా బాధ పెట్టినా కాంప్రమైజ్ అవుతూ తగ్గించుకుంటే అవకాశాలు ఎందుకు ఇస్తుంటే కష్టం విలువ తెలుసు, బాధ విలువ తెలుసు కనుక సరేలే మనం ఓర్చుకుంటే దేవుడు కొంచెం మార్చుకుంటారు కదా అని సంవత్సరాల తరబడి ఓర్పు మాట. వాళ్ళు కన్న వాళ్ళు కూడా ఓర్చుకోలేరు. అలా అని చెప్తున్నాను. అంతలా ఓర్చుకుని సహించి ప్రేమించి క్షమించి అని చేసే నా ప్రేమ స్నేహం చాతకాని రీతిలో అయిపోయింది చాలామంది జీవితాలకి. కానీ చెప్తున్నాను, ఈ మాదిరి మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అక్షరాల దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, తోడుగా ఉన్నాడు. నాకు మనుషుల నుండి రిప్లా రాకపోయినా ఆయన నుండి నాకు స్పష్టమైన రిప్లా వస్తుంది. నాకు లేకపోతే నేను బ్రతకలేను, ఈ సేవ చేయలేను నేను. హల్లెలూయా. నేను ఏం చేసేవానంటే 5 ఏళ్ళు అలా నిద్ర లేకుండా రోగం కొరకు బాధపడ్డానా. బైబిల్ తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాను తెలుసా, అనేక రాత్రులు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ అనేక రాత్రులు. ఇప్పుడు కూడా నేను ఉపవాసాలు ఉంటే రాత్రి భోజనం చేయను. నాది డిఫరెంట్ ఉపవాసం. రాత్రి భోజనం చేయను. నైట్ అంతా భోజనం మానేసి నిద్రపోకుండా తెల్లవారే వరకు ప్రార్థన చేసుకుంటాను. తెల్లారాక అందరూ లేస్తారు, నేను పడుకుంటాను. బాబుకు బాగాలేదేమో, నీరసమన్నా లేగలేదని అనుకుంటేవారు ఇంట్లో కూడా చాలామంది. ప్రార్థన చేసుకుని పడుకునేవారు అనమాట. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. అంటే నేను చెప్తున్నాను, దేవుడు కొరకు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలంటే, లేక దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కార్యం చేయాలంటే నువ్వు అందరితో పాటు రొటీన్గా బ్రతికేస్తే జరగదు. అది నేను అదే చెప్తున్నా. క్రైస్తవ సమాజం ఆలోచించాలి ఈ మాటలో. అందరిలాగే బ్రతకూడదు. అందరిలా పుట్టామను అందులో చనిపోవచ్చు. ఈ అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు రొటీన్లు అందరికీ ఉన్నాయి, మనకి ఉంటాయి. కానీ భక్తి మాత్రం నువ్వు అందరిలా చేయకూడదు. నేను అలాగే అనుకున్నా, అందరిలా చేయకూడదు ప్రభా, ఒక ప్రత్యేకంగా చేయాలి. హల్లెలూయా. అలా కోరుకో నువ్వు. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను వింటున్నాను. అలాగే నేను ప్రత్యేకంగా కూడా నీ స్వరం నేను వినాలి, క్లియర్గా వినాలి. ప్రభా నాతో అలా మాట్లాడవా ప్లీజ్ యేసయ్యా, అలా మాట్లాడు. చెయ్యి ప్రార్థన. ఎందుకు మాట్లాడాడు దేవుడు నాతో. నేను అలాగే చేశాను. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు దేవా నిజమే నువ్వు మాట్లాడు నాతో, నమ్ముతున్నా. కానీ నేను నీ స్వరాన్ని కూడా డైరెక్ట్గా వినాలని ఆశపడుతున్నాను. నాతో మాట్లాడేసయ్యా ప్లీజ్, నాతో మాట్లాడవు. బతుమాలుకున్నవాడిని, ఏడ్చేవాడిని, కన్నీరు కాల్చేవాడిని. యేసయ్య నాతో మాట్లాడాడు. తెలుసా, ఎన్నో అనుభవాలు అనుభవించాను. ఒకరోజు మా మామయ్య ఇంటికాడ నేను పడుకున్నాను. భయంకరమైనటువంటి చలి జ్వరం వచ్చేది. ఎప్పుడు నైట్ ఎప్పుడు వచ్చేస్తుందో, ఎప్పుడు సీరియస్ అయిపోతుందో తెలియదు నా బాడీ. అటువంటి బాడీ వణికిపోతూ, నాన్న చనిపోయిన తర్వాతే, దేవుడిని నమ్ముకున్న తర్వాతే చాలా చలి జ్వరం వచ్చేసి విపరీతంగా వణికేస్తున్నాను, భయపడిపోతున్నాను. ఏమీ లేదు మాట నా దగ్గర. ఎవరు లేరు. ఎవరు వాళ్ళు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. మునుగుతూ ఉంటే ఒక లింగి పంచి ఎవరో నా మీద కప్పారన్నమాట. ఎవరో కప్పారు. ఎప్పుడు నేను చెప్పలేదు ఈ మాట. మా పెనపోతు గంగి మావయ్య ఇంటి దగ్గర నేను పడుకున్నప్పుడు ఒక లింగి పంచి మాట పెద్దదే ఎవరో కప్పారు నా మీద. పొద్దున్న అడిగి మా సతీష్ దగ్గర పడుకున్నవాడిని అడిగాను, బావా ఏమన్నా కప్పవా నాకంటే, లేదు నేను పడుకున్న మెల్లికి లేదు. మా గంగమాయని అడిగాను. అందులో ఆ మావయ్య మంచమే పడుకుంటారు, మీ ఇద్దరు కింద పడుకున్న హాల్లో, వాళ్ళ పెంగిటేలు ఉన్నప్పుడు. ఇంకెవరో ఆ రూమ్లో రారు, డోర్ పెట్టేసుకుంటామట. మరి ఎవరు కప్పినట్టు చెప్పండి. ఆయన కప్పలేదు అంటే ఈయన కప్పలేదు. బోల్డ్ పాగలకాడలో కూడా నన్ను నెత్తి మీద ఎలా చేసి నేను ఏడ్చి మూలుగుతూ, అమ్మ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్కి ఆపరేషన్ తర్వాత, నాకు ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అలాగే మూలిగి అలా పడుకున్నాను, నిద్రపోలేదు. ఇంకా ఇలాగ ఎవరో నెత్తి మీద చేసి ఇలాగా నాకు ఇష్టమాట.
నా నెత్తి మీద ఇలా మా అమ్మని ఇలా అనమని వాడిని చేసి ఇలా అనేది. చూస్తే ఎవరు లేరు అక్కడ, కానీ మనసు అంతా చాలా తేలిగ్గా, చాలా ప్రశాంతంగాని. అంటే అప్పటి వరకు ఒక దుఃఖంతో కూడినటువంటి ఏడుపు, కానీ అలా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇగో ఇలాగే ఆనందంతో ఏడుపు. ఆనంద బాష్పాలు వేరు, దుఃఖంతో ఏడుపు వేరు, రెండు ఏడుపు కాదు. ఒక ఏడుపు మనిషిని బరువు చేసేస్తుంది, కృంగదీసేస్తుంది, బాధ పెట్టేస్తుంది. ఒక ఏడుపు మనసుని తేలిక చేస్తుంది అన్నమాట. అన్ని ఏడుపులు అనిపించాను నేను. అది చెప్తున్నాను, దేవుని స్వరం నువ్వు విన్నప్పుడు నువ్వు అందరిలా జీవించలేవు, అందరిలా బ్రతికించలేవు. ఏ బంధాలు అయినా, ప్రేమలైనా, స్నేహాలైనా, బంధుత్వాలైనా ఏవైనా సరే నిన్ను బంధించడం అసాధ్యము. బంధించలేరు ఎవరు కూడా. నువ్వు దేవుని స్వరాన్ని విను, దేవుని శక్తిని నువ్వు పొందుకో, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండు. అందరిలాగా నువ్వు సాధారణమైన మనిషిగానే ఉంటావు, కానీ దేవుడు మాత్రం ఏదో ఒక రోజు నిన్ను అసాధారణమైన మనిషికి మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియాలో దేవుడు చూసింది ఇదే. ఏలియాలో ఆసక్తిని దేవుడు చూశాడు, అటువంటి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇది మొదటి సంగతి. కానీ ఎక్కువసేపు నేను అంచను ఇది గుర్తుపెట్టుకుని మొత్తం అన్నిటికి అప్లై చేసేది అంటే ఆసక్తి. ఈ ఖాళీలను పూర్తివ్వమంటే నువ్వు ఒకటే ఏంటి అవసరం మీరు చెప్తున్నాను. ఎంటెక్ ఎగ్జామ్ ఏదో రీసెంట్గా విన్నారా మధు, మీరు చూసారా లేదో పేపర్లోనూ? ఏదో దారుణ సంగతి జరిగింది తెలుసా? ఎంటెక్ ఎక్కడ ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు పిల్లలకి మొన్న. అందులో ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? మొత్తం అన్నిట్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే పాస్ అయిపోయింది. ఎంత దారుణం చూడండి ఏంటి అంటే, చూడండి మరి ఎంత దారుణంగా మొత్తం పేపర్ అంతా అలా రాసేస్తే పాస్ అయిపోయారు. ఏంటి అవుతారు అలాగా? ఇంత దారుణం జరుగుతుందో చెప్తున్నా, వేరే సంగతి. కాబట్టి నేను అలా అంటే ఇంక మన జీవితంలో ఈ ఖాళీలు ఉండిపోయినాయి అంటే, ఇంట్లో ఇక అయ్యి ఉండిపోయినాయి, ఇక్కడ ఈ వెళ్తుంది అలా అనుకుంటాం కదా. కొల ఇచ్చినప్పుడు ఇవి నిండలేదని అనుకుంటాం కదా. అలాగా మనకు కొన్ని హోప్స్ ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవి నెరవేరకుండా ఖాళీగా ఉండిపోతాయి. అలాగా మనం అనుకోవాలన్నమాట. ఈ ఖాళీలు పూరింపమంటే ప్రతి ఖాళీలో దేవుని శక్తితో ఆసక్తి నింపేవన్నమాట. హల్లెలూయా. పిల్లలు ఎగ్జామ్స్ మంచి మార్క్ రావాలి, బాగా చదువుకోవాలి, ఫస్ట్ రావాలి, అన్నిట్లో ఆసక్తి ఆసక్తి నింపు. ఆసక్తితో చదువు. ఇది కళ్ళు మూసుకుని ఏసయ్యని పాస్ అయిపోవాలంటే పాస్ చేయడాయిన ఆసక్తి కలిగి నువ్వు చదువు. ఆ ఆసక్తిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అన్నిటికీ ఒకటే నినాదం, ఆసక్తి ఆసక్తి. అంతే దైవ శక్తి ఉన్నది అక్కడ. హల్లెలూయా. చీకట్లో నీకు ఒకరు తోడుకొచ్చారనుకో, ధైర్యమేనా? ధైర్యమే కదా. చీకట్లో నువ్వు ఒక్కదాన్ని ఒక్కడే వెళ్తున్నావు, కొంచెం ఉండదు లేదు అలాగన్నా, కొంచెం ఏదో పెరిగి బలహీనత ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది సర్వసాధారణంగా. అంటే ఒకరుంటే చక్కగా మాట్లాడుకుంటాం, ఏమన్నా ఇబ్బంది అయినా నో ప్రాబ్లం. అందుకే అన్నాను ఆసక్తి, దైవశక్తిని ప్రతి విషయంలో నువ్వు ఆమోదించాలి, అది చేయాలి. కనుక మొదటి సంగతి ఏలియాలో దేవుడు కోరుకున్నది ఆసక్తి. ఇది చూసి అసాధారణమైన కార్యాలు ఏలియా ద్వారా దేవుడు ఇశ్రాయేలులో జరిగించాడు. ఇది మొదట గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ జీవితాల్లో, కుటుంబాల్లో కూరలో తాలింపులు వేసుకుంటారు, ఇంకోటి వేసుకుంటారు, మీ ఇష్టం. కానీ మొత్తం మీద ఈ రోజు నుంచి మీ జీవితాల్లో మాత్రం ఆసక్తి మామూలుగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నువ్వు చేసే ప్రార్థనలో అలా చేయాలి. మొక్కుబడి ప్రార్థన కాదు, నామకార్థ ప్రార్థన కాదు, టైం పాస్ ప్రార్థన కాదు. ఆసక్తి కలిగి నువ్వు చేయి ప్రార్థన, గురి కలిగి, ఒక విజన్ కలిగి, ఒక అంబిషన్ కలిగి, ఒక గోల్ కలిగి నువ్వు పూనుకో. ఆ ప్రార్థన దీక్షకు పరిశుద్ధాత్మ దేవుడు తోడైపోతాడు. లేకపోతే ఇన్ని ఉపవాసాలు, ఇన్ని ప్రార్థనలు ఎలా చేశాను నేను? ఆయన తోడుగా ఉన్నాడు. ఒకటి మొదటిది అయిపోయింది. రెండో సంగతి చెప్తున్నాను, మనం చేసేటువంటి ప్రార్థనలో దేవుడు కారణాన్ని కూడా చూస్తాడు. ఆసక్తితో సరిపోయింది. మా పాస్టర్ గారు ఆసక్తి అన్నాడు ప్రభువా, కాబట్టి నేను ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాను. ఉదయానికి వాకట్లో నేను కళ్ళు తెరిసరికి పెద్ద విమానం వచ్చేవాళ్ళే. ఆసక్తితో ప్రార్థన చేస్తాను. దివ్య వచ్చేస్తుందా? హల్లెలూయా. అందుకే అంటున్నాను ఆసక్తి ఉండాలి. ఇప్పుడు అది ఎక్కడ అప్లై చేయాలో రెండో సంగతి చెప్తున్నాను. దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనలోనూ కారణాన్ని చూస్తాడు. ఏలి ఆసక్తితో ప్రార్థన చేశాడు అన్నాను కదా, దేనికి చేశాడు? అందుకే మనం దేనికి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో మనకు అర్థమవుతుంది. ఏలియా దేనికి చేశాడంటే, ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఉంది. ఆ జనాంగము అసలు దేవుడు నమ్ముకున్న మనుషులేనా అన్నట్లుగా లోకానుసారమైన వ్యక్తులుగా మారిపోయారు వాళ్ళందరూ. ఈ భక్తులు చూశాడు, ఇశ్రాయేలుకి ప్రవక్తగా నేనున్నాను, ధర్మశాస్త్రం ఉంది, యెహోవా దేవుడు ఉన్నాడు, వీళ్ళు ఇంత భయం లేని వారికి ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు అని వాళ్ళని కలిసి మాట్లాడాడు ఏలియా. ఎవడు వినలే, పట్టించుకోలే. వాళ్ళతో మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకోక కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఏలియా.
ఆ కొండ ఏంటది? కొండ ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ చేసి చాలా నైస్గా ఉంటుందా? తెలుసు ఎలా ఉంటుందమ్మా? చాలా ఉంటుందా? పాలరాయిలు ఉంటుందా? గొతుకులు ఉంటాయంట. హల్లెలూయా. పెద్ద పెద్ద గొతుకుల్లాగా రాతితో ఉంది. దాని మీద మోకాళ్ళు వేసాడు, నిలువు మోకాళ్ళు ఏలియా. ఈ ప్రజల నిమిత్తము కన్నీరు కార్చి, దేవా నీ ప్రజలు ఇలా ఉన్నారేంటి ప్రభువా, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను వీళ్ళకి ప్రవక్తగా ఉన్నాను, నేను ప్రవక్తగా ఉంటే వీళ్ళు ఇలా ఉన్నారేటని చాలా ఏడుస్తూ కన్నీరు కార్చి ఏలియా ప్రార్థన చేశాడు. అంటే తన ఆసక్తి ఎందుకంటే నీలో నాలో మార్పు కొరకు. హల్లెలూయా. అందుకని వీళ్ళు దశం భాగం తెచ్చిచ్చేయాలి, వీళ్ళు ఏమైపోయినా పర్లేదు, పాస్టర్ గారు కడుపు నింపేసేయాలి, ఇది కాదు ఈరోజు ప్రార్థన. ఏలియా ప్రజలు దేవుని తట్టు తిరగాలని ఆసక్తితో ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏలియా ప్రార్థనలో స్వార్థం ఉందా, న్యాయం ఉందా? ఏముంది? అలాగే మన ప్రార్థనలో న్యాయం ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థనలో న్యాయం ఉండాలి. చెప్పు, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలో న్యాయముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. అది దేవునికి ఇష్టము, అది దేవునికి మహిమ, అది మనకు ఆశీర్వాదం. కానీ ఈరోజు ఆ న్యాయమును పక్కన పెట్టేసి ఇంత పొడుగు ప్రార్థన చేస్తే ఏమైనా ఫలితం ఉందా? కొంతమంది అంటారు దేవుడు చచ్చిపోయినాడంటే తెల్లారిసరికి వాళ్ళు కాలు చేయడిపోవాలంట. హల్లెలూయా. ఎందుకు నువ్వేళ్ళు తీసే, లేకపోతే దేవుడి దగ్గర ఎందుకు? హల్లెలూయా. కత్తెట్టుకుని కొడలెట్టుకుని వెళ్ళి నువ్వే తీసుకొచ్చే, లేకపోతే చచ్చిపోయినోడు కాదంట ఆయన. నన్ను ఒకరు ప్రార్థన చేయమన్నారు. ఏం ప్రార్థన అంటే నాకు ఎలాంటి ప్రార్థనలు దొరికితే చెప్పలేదు నీకు ఎప్పుడు. హల్లెలూయా. లేకపోతే నేను కనిపించినాడల్లా అదే మాట గుర్తొస్తుంది, లేకపోతే వాళ్ళు కనిపించినాడు అలా గుర్తొస్తుంది. ఏ ప్రార్థన ఏంటమ్మా చెప్పండి ప్రార్థన అంటే, ఏమీ లేదు, వాళ్ళు చాలా దారుణంగా ఇలా చేస్తున్నారు, తెల్లారేసరికి నీ దేవుడు చచ్చిపోయినాడు అయితే వాళ్ళు కాలు చేయి అడిపోలేని ప్రార్థన చేయాలి. అసలు ఏం కోరుతారు? నేను ప్రార్థన అవతల చేయడానికి నా దేవుడు మళ్ళీ అంటే నేను నిరూపించుకున్నప్పుడు ఆయన నిరూపించాలి నీ ముందు. అంత అవసరమా నాకు? హల్లెలూయా. ఆమె ముందు ఆయన చచ్చిపోయినోడని నేనే నిరూపించాలంట, నేను చచ్చిపోయినోడిని గొప్ప దేవుడిని నమ్ముకున్నాను నేను నిరూపించాలంట. అవతలాడు కాలేజీ ఎడుపోలు చెయ్యాలంట. దీనికి నేనెందుకు శాతపడి కొత్త మోసం దగ్గరికి వెళ్ళిపోమన్నాను. హల్లెలూయా. మంత్రగడి దగ్గరికి వెళ్ళిపో, నేనెందుకు దానికి ప్రార్థన చేసి నా టైం చేసుకుని కన్నీరు కార్చుని ఎక్కడ దొరుకుతారు మీకు అసలు సెన్స్ అనేది ఉందా అని చెప్పేసి విచిత్రమైన ప్రార్థన అవసరతలు వస్తాయి నా దగ్గరికి, తెలుసా? హల్లెలూయా. మామూలుగా కాదు. కాబట్టి చేసే ప్రార్థనలో న్యాయం ఉండాలి. ఆ న్యాయంలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఇది చూడాలి. అందుకని భక్తులు ఆ తరములో అందరూ ఉంటున్నప్పుడు వాళ్ళు దేవుడితో మాట్లాడే విధానం అలాగే సేమ్ అందరూ ఉంటుంటే దేవుడు వీళ్ళతో ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు మోషేని అన్నారు, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడతాడు. అది 200 మంది కోరాహు కుటుంబంతో 200 మంది ఏకీవించి మోషే ఒక్కడి మీద తిరుగుబాటు చేశారు. అవును మాట అంటాను, నీతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు చెప్పు? నువ్వేమన్నా మోషేలాగా పరిశుద్ధంగా మోషేలాగా దేవుని కొరకు ఆశతో భారంతో నువ్వు ఉన్నావా, సమర్పించుకున్నావా? లేవే. మరి లేనప్పుడు మోషేతో మాట్లాడిన దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? మాట్లాడు. నువ్వు మోషేలాగా పూనుకో నీ జీవితంలో, అప్పుడు మోషేతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడు. కోరాహులు అలా తప్పు చేశారన్నమాట. కాబట్టి ఈరోజు పాస్టర్తోనే దేవుడు మాట్లాడతాడంటే అందరితో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడతాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు ఒక ప్రత్యేకమైన రీతిలో నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకుని దేవునికి నిబంధన చేసుకోవాలి. కాబట్టి అతడు ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు వర్షింపుకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చిన రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి కర్మెల్ ప్రార్థనకు వచ్చినటువంటి మీకు లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ఇక మీదట మన జీవితంలో ఎలాంటి నామకార్థమైనటువంటి ప్రార్థనకు అవకాశం యొక్క చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా ఏదైనా సరే అది ఆసక్తి ద్వారా దాన్ని దేవునికి తెలియపరచాలి. దేవుని ద్వారా అది మనం పొందుకోవాలి. మనము ఏలియా వంటి ఆసక్తి కలిగిన ప్రార్థనా పరులమై ఏలియా చేసినటువంటి గొప్ప కార్యాలు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో దేవుని నామం పేరట జరిగించుదాం. అటువంటి ఆత్మాభిషేకమును దేవుడు నాకును మనకిని అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో చేకివించండి. మైక్ ఆపేసి ఛార్జింగ్ పెట్టేసి ప్రార్థన చేసుకుందాం.